ఏపీలో సమ్మెను ఉధృతం చేయాలని మున్సిపల్ కార్మికులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిన్న మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడితో చర్చలు విఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. పుష్కరాల విధులను బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ కార్మిక జేఏసీ నేత ఉమామహేశ్వరరావు చెప్పారు. రేపు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తున్నట్టు తెలిపారు. 14-15 తేదీలో మున్సిపల్ కార్యాలయాల దగ్గర రిలే దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. 16న విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఏపీ మున్సిపల్ జేఏసీ ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏంటి మున్సిపల్ కార్మికుల సమ్మెకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉధృతం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మంత్రులతో చర్చలు కూడా విఫలమైన విషయం తెలిసిందే. కార్యాచరణ ప్రకటించారు. ఏం జరగబోతోంది? వాట్ ఈస్ నెక్స్ట్? హరి, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చల్లో ఎటువంటి హామీలు లభించలేదు. కార్మికులకు సంబంధించి వేతనాలకు సంబంధించి ఇతర అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ ఏకాభిప్రాయం కుదరలేదు. నిన్న మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన చర్చలు విఫలం కావడంతో ఇప్పటికే 2 సార్లు జరిపిన చర్చలు విఫలవడంతో ఇక సమ్మె చేయక తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా మేము సమ్మెకి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సమ్మె జరుగుతుంది, హైదరాబాద్ సమ్మె జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో కూడా ఈ సమ్మె మరింత ఉధృతం కాబోతుంది. ఇవాళ నుండి కూడా సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు రేపటి నుండి ప్రత్యక్ష కార్యాచరణ దిగారు. గోదావరి పుష్కరాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించాల్సిన మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెకి దిగుతున్న నేపథ్యంలో పుష్కరాలు కూడా హాజరు కావాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రేపటి నుండి కలెక్టరేట్లు ముట్టడి, అలాగే ఎల్లుండి నుండి రిలే దీక్షలు చేపట్టిన తర్వాత 16వ తేదీన విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం కూడా చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమం కూడా చేపట్టారు. ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. ప్రధానంగా పుష్కరాలు ఎల్లుండి ఉదయం నుండే ప్రారంభం కాబోతున్నాయి. అంటే రేపటి నుండి పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్మికులు అక్కడ విధుల్లో లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఇమీడియట్ గా పుష్కరమై పడుతుంది. సో ప్రభుత్వం ఇప్పటికే మళ్ళీ చర్చలు జరిపించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అంతవరకు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరించబోతుంది. సమ్మెను కొనసాగించి తీర్థమని చెప్తున్నారు. దాదాపు 13 జిల్లాలో ఉన్న సుమారుగా 117 మున్సిపాలిటీల్లో కూడా ఈ సమ్మె ప్రభావం ఉండబోతుంది. హరి, అంటే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గోదావరి పుష్కరాల మాట్లాడుతుంచితే మంత్రులతో చర్చలు కూడా విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తారని చెప్తున్నారు. అక్కడి వరకు వస్తుందా? ఈలోపే మంత్రులతో మరో దఫా చర్చలు ఉంటాయని అనుకోవచ్చా? ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా మళ్ళీ రేపు చర్చలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి నుండి పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరాల విధులకి వెళ్ళి మున్సిపల్ కార్యక్రమం ప్రధానంగా పారిశుధ్యానికి సంబంధించిన కార్మికులు లేకపోతే రోజుకి 2 నుండి 3 లక్షల మంది పుష్కరాలకు హాజరయ్యే పరిస్థితులు ఉన్న అక్కడ పరిస్థితుల్లో మొత్తం రాజమండ్రికి అయినా చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో పాటు తీవ్రమైన ప్రభావం పడబోతుంది. సో వీళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. రేపు కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. కార్మికులు మాత్రం డిమాండ్ల పైన స్పష్టత, రాతపూర్వకమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సమ్మెను కొనసాగించి తీరుతాం, మరింత ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.